ప్రసాద్ సార్ సార్ జాగ్రఫీలో ఎన్నో కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అందరికీ అర్థమయ్యేలాగా మీరు బ్రేక్ డౌన్ చేసి చెప్పారు. సిమిలర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఒక మంచి కాంప్లెక్స్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సింప్లిఫై చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఆదిత్య L1 మిషన్ టైంలో మనం లాగ్రాంజ్ పాయింట్ అనే పదం ఎక్కువగా విన్నాం. అవును సార్. అసలు లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్? సార్, ఏదైనా ఒక శాటిలైట్ని మనం స్పేస్లోకి లాంచ్ చేసినప్పుడు దాని పర్పస్లు మనకి ఏదర్ సన్ కానీ లేదా ఎర్త్ని కానీ మూన్ని కానీ లేదా యూనివర్స్ని కానీ రీసెర్చ్ చేయడానికి పంపిస్తాం సార్. అయితే ఒక శాటిలైట్ని మనం స్పేస్లోకి పంపించినప్పుడు అది ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు అది ఎర్త్తో పాటు సూర్యుని చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది సార్. అయితే ఇలా తిరిగేటప్పుడు దానికి వచ్చే ప్రాబ్లం అది సన్ యొక్క గ్రావిటీలోకైనా పడిపోయే ఛాన్స్ ఉంది సార్, ఒకటో ప్రాబ్లం. రెండోది, అది ఎర్త్కి దగ్గరలో ఉంటే ఎర్త్ యొక్క గ్రావిటీలోకి పడిపోయి ఎర్త్కి దగ్గరలోకి వచ్చేసే అవకాశం కూడా ఉంది సార్. మూడో ప్రాబ్లం ఏంటంటే అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి అది ఒకవేళ దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన సూర్యుని నుంచి దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది సార్. సో ఈ మూడు ప్రాబ్లమ్స్ని అధిగమించాలి అంటే మనకి స్పేస్లో ఈ మూడు ఫోర్సెస్ బ్యాలెన్స్ అయ్యే కొన్ని ప్లేసెస్ కావాలి సార్. వాటిని మనం లాగ్రాంజ్ పాయింట్స్ అంటాం సార్. సో ఈ లాగ్రాంజ్ పాయింట్స్ మొత్తం మనకి 5 పాయింట్లు ఉంటాయి సార్. L1, L2, L3, L4, L5. ఈ పాయింట్ల దగ్గర మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లొకేట్ చేసి పెడితే దానికి ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఒకటి, అది ఎర్త్కి దగ్గరలో ఉన్నా కూడా ఎర్త్ యొక్క గ్రావిటీలోకి పడిపోకుండా ఉంటుంది సార్. లేదు, రెండు, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి సార్. చాలా వరకు ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న సూర్యుడి యొక్క గ్రావిటీకి లోనయ్యి సూర్యుడికి దగ్గరలోకి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు సార్. మూడోది, దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువయ్యి సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉండదు సార్. ఇలాంటి స్టెబిలిటీని ఇచ్చే పాయింట్లనే మనం లాగ్రాంజ్ పాయింట్స్ అని చెప్పి పిలుస్తాం సార్. ఇవి మనకి కేవలం సన్కి ఎర్త్కే కాదు సార్, యూనివర్స్లో ఉన్న ఏ 2 బాడీ సిస్టమ్స్కైనా అంటే ఎర్త్కి మూన్కి కూడా అదే 5 లాగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి సార్. ఓకే, ఈ లాగ్రాంజ్ పాయింట్లు కూడా మనకి ఈ L1, L2, L3 పాయింట్లనేమో యూలర్ అనే ఆయన ప్రతిపాదించారు సార్. ఆ తర్వాత L4, L5 ఏమో లాగ్రాంజ్ గారు ప్రతిపాదించారు. చెప్పాలంటే L4, L5 L1, L2, L3 కంటే చాలా స్టేబుల్ పాయింట్స్ సార్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనం అక్కడ ఏం శాటిలైట్లు పెట్టలేదు. చాలా వరకు ఆ ప్లేసెస్లో ట్రోజన్స్ అని పిలువబడే ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ.